గ్రంథంలో నుండి క్రొత్త నిబంధన గ్రంథమైన పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. పేతురు పత్రిక మొదటి అధ్యాయం 3 నుండి 9 వచనాలు చదువుకుందాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. కడవరి కాలమందు బయలుపరుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయన్ను చూడకపోయినను ఆయన్ను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, కృప కనికరాలు కలిగిన మా తండ్రి, మరొక పర్యాయం మీ సన్నిధిలో మేమందరం చేరి మీ నామగానం చేయడానికి, మీ మాటలు వినడానికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీ సన్నిధి సమృద్ధి అనుభవించే కృపనిచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ, అత్యల్పుడనైనా నన్ను ఆదుకోమని మీ నామాన్ని ఘనపరుచుకుందరని యేసు ప్రభు అత్యున్నతమైన నామముని ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి పేతురు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం నుండి 9వ వచనం వరకు ఈ మాటలు మనం చదువుకొని ఉన్నాం. అపోస్తలుడైనటువంటి పేతురు ఈ పత్రికలు, అనగా మొదటి పత్రిక, 2వ పత్రిక, ఈ పత్రికలు ఎవరికి వ్రాశాడు అంటే, మొదటి 2 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులకుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియా అను దేశములయందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. పేతురు 2వ పత్రిక మొదటి అధ్యాయం
మొదటి వాక్యాన్ని చదువుతున్నాను. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసమును పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. పేతురు ఈ రెండు పత్రికల్లో ఎవరికి వ్రాశాడు అనే మాట స్పష్టంగా కనబడుతుంది. మొదటి పత్రికలో యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులకుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితూనియా అను దేశములందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది అన్నాడు. రెండవ పేతురు పత్రికలో మనం చదివినటువంటి మొదటి అధ్యాయం మొదటి వాక్యంలో మావలే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది అనే మాట చూస్తూ ఉన్నాం. అలాగైతే పేతురు ఈ రెండు పత్రికలు ఎవరికి వ్రాశాడు అంటే భక్తకోటికి వ్రాశాడు. అనగా ప్రపంచంలో ఏ దేశము వారైనా అన్ని దేశాలలో, అన్ని వర్గాలలో, అన్ని తరగతులలో యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడి ఏర్పరచబడిన వారికి వ్రాయబడిన పత్రిక పేతురు రెండు పత్రికలు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే మొదటి పత్రికలో పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితూనియాను దేశములందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది అన్నాడు. ఆ మొదటి శతాబ్దములో ప్రభువైన యేసుక్రీస్తు నమ్మినటువంటి విశ్వాసులైనటువంటి వారు వారికి శ్రమలు వచ్చినప్పుడు వారి విశ్వాస జీవితం సడలిపోకుండా వారిని బలపరచడానికి వ్రాయబడినటువంటి మాటలు పేతురు ద్వారా మనం చూడగలుగుతూ ఉన్నాం. అనగా పేతురు తన రెండు పత్రికలలో విశ్వాసులైనటువంటి వారికి, శ్రమలో ఉన్నటువంటి వారికి వ్రాయబడిన పత్రికలుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా శ్రమలో ఉన్నటువంటి వారిని బలపరచడానికి, శ్రమానుభవంలో ఉన్నటువంటి వారిని ఇంకాస్త ముందుకి ప్రభు సన్నిధిలో నడిపించడానికి వ్రాయబడినటువంటి పత్రిక మొదటి పత్రికలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి మాదిరి చూపాడో ఆయన శ్రమను పొంది చూపిన మాదిరిని జ్ఞాపకం చేసిన వాడుగా రెండవ పత్రికలో మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. 21, 21, 22, 23, 24 వచనాలలో యేసుక్రీస్తు ప్రభువారు పడినటువంటి శ్రమను, ఆయన పడినటువంటి బాధ, ఆయన మన కొరకై గాయాలు పొందిన విధానం ఈ 2వ అధ్యాయంలో యేసు ప్రభువారి యొక్క శ్రమను గూర్చి పేతురు వ్రాస్తాడు. అలాగే 4వ అధ్యాయంలో
10వ వాక్యంలో కూడా శ్రమ పడినటువంటి వారిని దేవుడు సంపూర్ణులుగా స్థిరపరుస్తాడు అని, విశ్వాసమందు మీరు శ్రమలలో స్థిరంగా ఉండాలి, స్థిరులై ఉండాలి విశ్వాసమందని 9-10 వచనాలలో పేతురు తెలియజేసిన మాట 1 పేతురు 4:9-10 మనం చూడగలుగుతున్నాం. అలాగైతే పేతురు మొదటి పత్రిక రక్షించబడినటువంటి విశ్వాసులైనటువంటి వారు శ్రమలో ఉండగా, వారికి వచ్చినటువంటి శోధనలు, శ్రమలలో, ఇబ్బందులలో వారిని బలపరచడానికి పేతురు ఈ పత్రికలో చాలా ముఖ్యమైన ఉద్దేశంగా వ్రాసిన సంగతులు మనం చూడగలుగుతాం. అలాగే రెండవ పత్రికలో పేతురు విశ్వాస జీవితంలో బలపడాలి అని, స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి అని, మన యొక్క యాత్రా జీవితంలో అనేక బోధలు, దుర్బోధలు వస్తాయి, వాటిని ఎదుర్కోవాలి అని రెండవ పత్రికలో మనం చూడగలుగుతాం. రెండవ పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాటలు చూడగలుగుతాం. అలాగే 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడను గుర్చినటువంటి ప్రస్తావన పేతురు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ 2 పత్రికల్లో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏమున్నాయంటే, రక్షించబడిన విశ్వాసులు తమ విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి, శ్రమలో ఆ శ్రమలను తట్టుకొని నిలబడాలి, ఆ శ్రమపడి మన కొరకు ప్రభువారు ఏ విధంగా జయించాడో ఆ జయ జీవితాన్ని మనం ఎదుర్కోవాలి అని పేతురు తెలియజేస్తూ, తర్వాత మన కొరకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో మనం ఉండబోతున్నాము, ప్రభు రాబోతున్నాడు అని ఈ 2 పత్రికల్లో విశ్వాసులకు తెలియజేసిన సంగతులు మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి 3, 4, 5, 6, 7, 8, 9 వచనాలలో ఉన్నటువంటి సంగతుల్లో 7 మాటలు మనం చూడగలుగుతాం. అవన్నీ ఒక్కొక్కటిగా వివరిస్తే చాలా సమయం పడుతుంది కనుక నేను ఓరక టూకీగా అలాగా చెప్పి ముగింపు చేస్తాను. నేను మనం గమనించినట్లయితే మనం చదువుకున్నటువంటి 3, 4 వచనాలలో మన ప్రభుని యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అన్నాడు. జీవముతో కూడిన నిరీక్షణ మనకు ఎలాగూ కలిగింది అంటే, ప్రభుని యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా అనేది మొదటి మాట అక్కడ మనం చూడగలుగుతున్నాం. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన మనకు జీవముతో కూడిన నిరీక్షణ కలిగింది. రెండవ మాట అది జీవముతో కూడిన నిరీక్షణ. మొదటి మాట ఏంటంటే, ప్రభుని యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవడం, ఆయన మన కొరకై కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవడం అనేది లేకపోతే ఈనాడు మనకి నిరీక్షణ ఉండేది కాదు అని. రోమాపత్రిక 8వ అధ్యాయం 24వ వాక్యంలో ఒక మాట మనం చూసినప్పుడు, అపోస్తుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 24వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితేమి,
నిరీక్షింపబడునది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము అంటున్నాడు పౌలు. మనము నిరీక్షణ కలవారమే రక్షించబడ్డాము అంటున్నాడు. మన రక్షణ దేనితో సంబంధించిందట? నిరీక్షణతో సంబంధించింది. అనగా నిరీక్షణ గలవారమే రక్షించబడ్డాం మనం. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి ఉంటాయి. అందులో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగను, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రతని మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకముండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగు దేవుని వైపునకు తిరిగితిరో. అన్నమాట వారు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు అంటే, వారు రక్షణతో కూడినటువంటి నిరీక్షణ కలిగిన వారుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. వారు అన్య ప్రజల వారు, తెస్సలోనిక పట్టణస్థులు ప్రభుని యేసుక్రీస్తుని వారు ఎరిగిన వారై రాబోతున్నటువంటి ఉగ్రత నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువే మార్గమని, ఆయన పరలోకం నుండి దిగి వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఆ ఉగ్రత నుండి తప్పించి తన రాజ్యానికి తీసుకుని వెళ్తాడు అని వారు దేవుని వైపునకు తిరిగారు, అనగా రక్షణ పొందారు అనే మాట చూస్తూ ఉన్నాం. తెస్సలోనిక విశ్వాసులు వారి యొక్క పునాది చాలా పటిష్టమైన పునాదిగా మనం చూడగలుగుతాం. గనుక నిరీక్షణతో కూడినటువంటి రక్షణ వారిది. గనుక రోమాపత్రికలో పౌలు చెప్పిన 8:24 మనము నిరీక్షణ గలవారమై రక్షించబడ్డాము అంటున్నాడు. ఈనాడు మనము రక్షించబడింది కూడా ఇదే. యేసుక్రీస్తు యొక్క నిరీక్షణ గలవారమై రక్షించబడ్డాము. నిరీక్షణ లేకుండా మన రక్షణ నిరీక్షణతో లింకు కాకుండా ఏదో కాలు నొప్పి కోసమో, కడుపు నొప్పి కోసమో, ఏదో మేలుల కోసమో యేసు ప్రభువు నమ్ముకున్నది కాదు మంది. ఈనాడు చాలామంది యేసు ప్రభు వారిని ఎందుకు నమ్ముకుంటున్నారంటే, ఏదో ఒక మేలును ఆశించి, ఏదో ఒక స్వస్థత జరుగుతుంది ఆయన దగ్గరకు వెళ్తే అని పలు విధాలుగా వారు రక్షణ పొందిన వారుగా ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నారు. అలాంటి వారు మేలు జరగనప్పుడు, శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు వారు వెనుకకు వెళ్ళిపోతున్నారు. మరలా అంటే వారి రక్షణ నిరీక్షణతో సంబంధించిన రక్షణగా లేదు. అయితే మనము రక్షించబడిన రీతి నిరీక్షణ గలవారమై రక్షించబడ్డాము అని ఇక్కడ స్పష్టంగా పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. పేతురు వ్రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం మరలా 3-4 కలిసి ఉన్న మాటలు నేను చదువుతున్నాను. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనే మాట. జీవముతో కూడిన నిరీక్షణ ఉంది. నిరీక్షణకి ఏముందట చెప్పండి? జీవముంది. నిరీక్షణకు జీవముంది. జీవము లేని నిరీక్షణ కాదు.
నేను గత ఆదివారం చెప్పాను, ప్రారంభంలో ఒక వచనం జ్ఞాపకం చేశాను. ఆ వచనం గుర్తుందా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వాక్యాన్ని నేను మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అన్నాడు ఇక్కడ. ఈ జీవిత కాలము మట్టుకే అంటే దాని అర్థం ఏంటి? లోక సంబంధమైన మేలుల కోసం, స్వస్థత కోసం, ఏదో బిడలు పుడతారు ప్రార్థనకి వెళ్తే, లేక పెళ్ళి జరుగుద్ది, లేక ఉద్యోగం వచ్చింది, చదువులో ఇంకా ఉత్తీర్ణత పొందగలం, లేక ఇంకా ఏదైనా లోక సంబంధమైనటువంటి ఆలోచన విధానంతో కొంతమంది ప్రార్థనకు వస్తుంటారు. వారిని గురించి పౌలు ఏమంటున్నాడంటే, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైతే లోకంలో ఉన్న మనుషులందరికంటే కూడా మనం దౌర్భాగ్యపు స్థితి కలిగిన వారంగా ఉంటాం అంటున్నాడు పౌలు. కనుక మన నిరీక్షణ ఈ లోకానికి సంబంధించింది కాదు కదా? చెప్పండి, ఈ లోకానికి సంబంధించిందేనా? కాదండి, పరలోకానికి సంబంధించింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. 4, 8, 9 ఆ మాటలు చూద్దాం. చూడండి. 8 శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ, ఇక్కడి నుంచి మనకు అవసరమైన మాట, దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనది అన్నాడు ఇక్కడ. చూసారా? దైవభక్తి అనేది యేసుక్రీస్తునందు ఉంచినటువంటి మన యొక్క భక్తి ఈ లోకం మట్టు కాదు, ఈ లోకానికి సంబంధించింది కాదు. మేలు కోసం, స్వస్థత కోసం, ఏదో ఆశీర్వాదాలు లోక సంబంధంగా అని కొంతమంది వస్తూ ఉంటారు. అది కాదు మంది. ఇక్కడేమంటున్నాడు పౌలు? దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవి విషయంలోను వాగ్దానముతో కూడిననే ఉంది అన్నాడు. రాబోయే జీవం అది నిత్య జీవం గనుక అది నిరీక్షణతో కూడిన రక్షణ, అది నిజమైన రక్షణ. గనుక పేతురు తన పత్రికలో మొదటి అధ్యాయంలో 3-4 వచనాల్లో తెలియచేసిన మాట ఏంటంటే, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. అది అక్కడ మూల భాషలో ఉంటుంది, జీవము కలిగిన నిరీక్షణ అని కదా. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. ఎలాంటి నిరీక్షణ అది? జీవముతో కూడిన నిరీక్షణ. తర్వాత మాట చూద్దాం. చూడండి, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనను మరలా జన్మింపజేసెను అంటున్నాడు ఇక్కడ. మొదటిది యేసుక్రీస్తు తిరిగి లేచిన సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు పేతురు. రెండవది, క్రీస్తు ప్రభువారు
మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేవడం ద్వారా మనకు కలిగినటువంటి నిరీక్షణ, అది జీవముతో కూడిన నిరీక్షణ. మూడవ సంగతి ఏంటంటే, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనీదినైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన మనకు తన విశేష కనికరము చొప్పున మరల మనలను జన్మింపజేశాను అన్నాడు. ఇక్కడ మరలా మనలను జన్మింపజేశాను. ఏం కలగటానికట? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిపోయేది కాదు, మనకిచ్చే స్వాస్థ్యం అన్నాడు. ఈ నిరీక్షణలో క్రీస్తునందు విశ్వాసం ఇచ్చినటువంటి విశ్వాసుల జీవితాల్లో ఉన్నటువంటి నిరీక్షణ, అది పరలోకానికి సంబంధించింది. అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యం మనకుంది. ఇది మన నిరీక్షణలో ఉండవలసిన సంగతి. మనకొక స్వాస్థ్యం ఉంది. ఆ స్వాస్థ్యం పరలోకమందు దేవుడు మన కొరకు భద్రపరిచాడు అని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. మూడవ మాట, అది మనకున్న స్వాస్థ్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నాలుగో మాట మనం చూసినట్లయితే, ఇది ఒక్కొక్కటి వివరిస్తే చాలా సమయం కనుక ఉన్న సమయాన్ని బట్టి 7 మాటలు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. సమయం అయిపోయింది కనుక ఊరికలాగా చెప్పి నేను ముగింపు చేస్తాను. కడవరి కాలమందు బయలుపరుచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు అన్నాడు. మరలా కడవరి కాలమందు బయలుపరుచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు అన్నాడు. ఇక్కడ మరొక రక్షణ అన్నాడు, సిద్ధముగా ఉన్న రక్షణ. ఆ రక్షణ ఏంటంటే దేహ విమోచన కొరకు, దేహాన్ని విమోచించే విధానం. దీనికి సంబంధించినటువంటి లింకు వచనాన్ని మనం రోమా పత్రికలో మనం చూడగలుగుతాం. అపోస్తులైనటువంటి పౌలు తెలియచేసినటువంటి రోమా పత్రికలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమా పత్రిక 13వ అధ్యాయం 11వ వాక్యం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది అన్నాడు. ఇది దేహ విమోచన కొరకైనటువంటి రక్షణ. ఇది ప్రభువైన యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన రక్తము ద్వారా మన పాపాలు కడుగబడి రక్షించబడ్డాం. అది నిరీక్షణతో కూడిన రక్షణ. ఆ నిరీక్షణ గలవారమే రక్షించబడ్డాం. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి ఆ రక్షణ ఏమిటంటే దేహ విమోచనకు సంబంధించినటువంటి రక్షణ. ప్రభువైన దేవుని యేసుక్రీస్తు వారిని ఎదుర్కొని, లేక ఈ లోకం దాటిన తర్వాత ఈ దేహ విమోచన పొంది, లేక ఈ దేహాన్ని ఇక్కడే పాతిపెట్టేసి శాశ్వతమైనటువంటి దైవ సన్నిధికి వెళ్ళే ఈ రక్షణ, ఇప్పుడు రక్షణ మనకు సమీపంగా ఉంది అంటున్నాడు. కనుక పేతురు పత్రికలో కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు అనే మాట, అది దేహ విమోచన కొరకైన రక్షణ. విశ్వాసము ద్వారా పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అది ఆ స్వాస్థ్యం అనే మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. 5వ మాట మనం చూసినట్లయితే 6వ వచనంలో, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది అన్నాడు. 5వ మాట అది. 4వది ఏంటంటే దేహ విమోచనకు సంబంధించినటువంటి రక్షణ.
నాలుగవది అది. ఐదవ మాట ఏంటంటే, మనము యేసు ప్రభువు నమ్ముడు ద్వారా ఆనందిస్తూ ఉన్నాం, సంతోషిస్తున్నాం. కానీ అవసరాన్ని బట్టి కొంచెం కాలం ఏముందట, దుఃఖం, శోధించబడుతూ ఉన్నాం. అది అనేక విధమైనటువంటి శోధనలు అనుభవిస్తున్నాం. గనుక ఐదవ మాట, శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం దుఃఖం అనుభవిస్తున్నాం అనే మాట. ఆరవ మాట మనం చూసినప్పుడు, ఆరవ మాట మనం గమనించినట్లయితే అక్కడే ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనములో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనత కలుగుటకు కారణమగును అన్నాడు. ఆరో మాట ఏంటంటే, అమూల్యమైన మీ విశ్వాసం, అమూల్యమైన మీ విశ్వాసం ఈ పరీక్షకు, ఈ శోధనలకు, ఈ శ్రమలకు నిలబడాలి. అప్పుడు నిలబడినప్పుడు ప్రభు వచ్చినప్పుడు మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది అన్నాడు. ఇది ఆరవ మాట. సమయం లేదు కనుక నేను ఊరక చదివి ముగింపు చేస్తున్నాను. 9వ వచనాన్ని 8-9 కలిసి ఉన్నాయి, చదివి ముగించుకుందాం. మీరు ఆయన చూడకపోయినను ఆయనను ప్రేమించుతున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు ఆ శప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు అన్నాడు. ఇది 7వ మాట ఏంటంటే, చెప్పశక్యము కాని మహిమాయుక్తమైనటువంటి సంతోషం కలిగి ఆనందిస్తూ ఉన్నాం. ఒక పక్క శ్రమ ఉంది, ఒక పక్క బాధ ఉంది, ఒక పక్క వేదన ఉంది, అనేక భారాలు ఉన్నాయి. కానీ ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి, ప్రభు ఇచ్చిన ఆనందాన్ని బట్టి మనము ఆత్మరక్షణ పొందాం కనుక ఆనందం అనుభవిస్తూ ఉన్నాం, సంతోషిస్తూ ఉన్నాం. ఇది తీయబడేది కాదు, ఎవరు దోచుకునేది కాదు ఈ ఆనందం కదా. ఇది శాశ్వత ఆనందం, ఎల్లకాలం ఉండే ఆనందం. గనుక అట్టి ఆనందాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. అందుకే దియా ప్రసాదరావు గారు పాడాడు. ఏమన్నాడంటే, ఆనందం పొంగుతుంది నా హృదయంలో, అనురాగం నిండుతుంది జీవితంలో, అవధులే లేనిది అంతమే కానిది, అవధులే లేనిది అంతమే కానిది, ఆహానానందం ఓహోహో ఆనందం, ఆహానానందం ఓహోహో ఆనందం, ఆనందం పొంగుతుంది నా హృదయంలో. ఎక్కడంటే ఆనందం? హృదయంలో ఉప్పొంగుతుంది. ఇది చెప్పడానికి శక్యము కాని ఆనందం. ఇది లోకంలో ఉన్న వారికి లేదు. ఎన్ని కోట్లు, ఎంత సంపద ఉన్నా లేదు ఈ ఆనందం, అంతే. అలాంటి ఆనందాన్ని మన హృదయాల్లో ఉంచాడు ప్రభు. గనుక అట్టి ఆనందాన్ని అనుభవిస్తూ ప్రభు కొరకు నిరీక్షణతో కొనసాగుదాం. మరొకసారి వాటి వివరణ ప్రభు చిత్తమైనప్పుడు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మరొక పర్యాయం మీ సన్నిధిలో మీ మాటలు వినడానికి, మేమెందుకు రక్షించబడ్డాము, మాకు ఇచ్చిన నిరీక్షణ ఎలాంటిదో,
ఆ నిరీక్షణతో మేము కొనసాగుట కృప చూపించండి. మా అంతరంగ జీవితంలో మీరు ఇచ్చిన చెప్పడానికి వీలు కానటువంటి ఆత్మరక్షణ ఆనందాన్ని ఇచ్చారు. అది అనుభవిస్తూ ఉన్నాం. అయినప్పటికీ ప్రస్తుతం కొంచెం కాలం దుఃఖం శోధనల చేత అనుభవిస్తున్నప్పటికీ అయ్యా, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న మీ రక్షణ మాకు సమీపంగా ఉంది. ఈ దేహ విమోచన పొందినప్పుడు మీతో సదాకాలం ఉండబోతున్నాం. ఈలోపు ఈ లోకంలో మేము మీ కొరకు నమ్మకంగా కొనసాగడం కృప చూపించమని చేరి వచ్చిన మా ప్రియ సహోదరి సహోదరులందరిని ఆశీర్వదించమని యేసు ప్రభు వారి అత్యున్నతమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.